అయోధ్యలో రాముడు నుదిటిన పెద్ద సన్లైట్ వెనకాల ఎంత సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా? తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కరెక్ట్గా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం రాములు వారి నుదుటిన సూర్య తిలకాలు పడతాయి. దీనిని మనం అనెలిమా టెక్నాలజీ అని అంటాం. అంటే ఒక రోజు పెన్ తీసుకొని సన్ ఉన్న ప్లేస్ ని మార్నింగ్ డాట్ చేయాలి. ఇలా 365 డేస్ చేయాలి. ఇలా చేశాక సన్ 365 డేస్ ట్రావెల్ చేశాక సన్ ట్రావెల్ చేసిన డైరెక్ట్స్ ని ఇన్ఫినిటీ షేప్ లాగా వస్తుంది. సన్ సౌత్ సైడ్ ఉన్నప్పుడు దక్షిణాయనం, సన్ నార్త్ సైడ్ ఉన్నప్పుడు ఉత్తరాయణం అని అంటాం. క్రోధనామ సంవత్సరం చైత్రమాసం శుక్లపాక్షం నవమి రోజున సన్ ఎక్కడ ఉన్నాదో ముందుగానే క్యాలిక్యులేట్ చేసి అయోధ్య టెంపుల్ ని బిల్డ్ చేశారు. కరెక్ట్ గా శ్రీరామనవమి రోజున సన్లైట్ అనేది రాములు వారి నుదుటిన పడుతుంది. ఇక్కడ మెయిన్ ఐడియా ఏంటంటే ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ప్లస్ మోడర్న్ ఆస్ట్రానమీని కలిపి సూర్యకిరణాలు ఎగ్జాక్ట్ గా విగ్రహం మీద పడటానికి చేయడం. ఇది ఒక మిక్స్ ఆఫ్ శాస్త్రం, సైన్స్ అండ్ సింబాలిజం. మన అయోధ్య టెంపుల్ వెనకాల ఇంత సైన్స్ దాగి ఉంది.